Hi friends, good morning to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 26 January and next week total analysis మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ బ్యాంక్ నిఫ్టీ ఒక సో ఈరోజు మనం సండే సెషన్లో టోటల్గా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ నా అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నేను నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు 1st February నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతుంది. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి మీకు ఎవరైనా ఇంకా లైక్ డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాల్లో వాట్సాప్ చేసినట్టయితే మీకు సో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మనం ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడుకునే ముందు ఫండమెంటల్గా రేపు నెక్స్ట్ వీక్ మనకి ఎటువంటి ఇంపాక్ట్ అయ్యే న్యూస్ ఉన్నది ఏంటో అనేది ఒకసారి చూసుకుందాం. సో నెక్స్ట్ వీక్ చూసుకుంటే మనకి ఎటువంటి ఓకే లైక్ థర్స్డే ఫెడ్ ఇంట్రెస్ట్ డిసిషన్ ఉన్నది, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ థర్స్డే అంటే లైక్ ఫ్రైడే ఇంపాక్ట్ అయ్యేది మార్కెట్ అనమాట. సో ఫ్రైడే మార్కెట్లో మనకి చాలా ఇంపార్టెంట్ డే అవుతుంది మనకి. సో థర్స్డే నైట్ లైక్ 12:30కి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ న్యూస్ మాట మనకి ఇది. సో మనం ఫ్రైడే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ అనమాట. ఓకే, సో జాగ్రత్తగా ఉండడం కాదు, ఆటోమేటిక్గా లైక్ ఏంటంటే మార్కెట్కి ముందే వచ్చే డెసిషన్ కాబట్టి ఏదైనా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లోనే తేలిపోతుంది అనమాట అక్కడ. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సో పొజిషన్స్ ఏమైనా ఉంటే అవి క్యారీ చేసుకోకుండా ఉండడానికి బెస్ట్ డెసిషన్ అనమాట. ఓకే, సో అదనమాట రైట్. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ ఫండమెంటల్గా చూసుకుంటే ఆ న్యూస్ ఉన్నది మనకి ప్రజెంట్ పెద్ద న్యూస్. సో టెక్నికల్గా వెళ్ళిపోదాం. టెక్నికల్గా మంత్లీ నుండి వద్దాం. మంత్లీ నుండి చూసుకుంటే మంత్లీలో లైక్ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్ ఇప్పుడు రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇంకా పుల్ బ్యాక్ని ప్రజెంట్ ఏంటంటే మంత్లీలో ఇప్పుడు ఇక్కడ క్రాస్ చేసిందన్నమాట. ప్రజెంట్ మంత్లీలోని ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఇండ్యూస్మెంట్ జరిగిందన్నమాట. సో మార్కెట్లో ఏంటంటే అంటే వీక్లీ టైం ఫ్రేమ్ మంత్లీ టైం ఫ్రేమ్ ఎప్పుడు ఇండెక్స్లో అయితే అప్ ట్రెండ్లోనే ఉంటుంది మ్యాక్సిమం. లైక్ ఎప్పుడో వరస్ట్ సినారియోస్లోని లైక్ ఏంటంటే ఇలా చూడండి, ఈ ఎలక్షన్స్ టైంలో అదే 2020 ఆ టైంలోని లైక్ కరోనా టైంలోని ఆ టైంలోనే ఫాల్ వచ్చింది తప్ప మళ్ళీ మ్యాక్సిమం రికవరీ అయిపోయింది తప్ప ఇండెక్స్లో ఎప్పుడు మ్యాక్సిమం ట్రెండ్లోనే ఉంటుంది. స్టాక్స్లోని ఈక్విటీస్లో వాటిల్లో ఏంటంటే డౌన్ ట్రెండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇండ్యూస్మెంట్ అయినట్టు వీక్లీలోని మంత్లీలోని అదే సినారియో ఉందన్నమాట. సో చూసుకుంటే ఓకే వీక్లీలో కూడా సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయినట్టు అనమాట. ఇండ్యూస్మెంట్ ఇప్పుడు అవడం ఏంటంటే సో మార్కెట్ అనేది టోటల్గా అప్ ట్రెండ్లో ఉన్నదన్నమాట. ఓకే, అదే ఇండెక్స్ పరంగా వీక్లీ టైం ఫ్రేమ్ పరంగా చూసుకుంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తాను జనరల్గా. ఓకే, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనమాట. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్. ఓకే, బ్రేక్అవుట్ ది స్ట్రక్చర్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇది మాట. ఓకే, ఈ లో కూడా పోతే టోటల్గా ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళిపోతాం అన్నమాట. అయితే ఇంకా ప్రొటెక్టెడ్గానే ఉన్నాం. సో మనం కానీ ఇక్కడి నుంచి మళ్ళీ బుల్లిష్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, సో లైక్ బుల్లిష్గా లైక్ అంటే ఇది ఇప్పటికెప్పుడు అయిపోయే ఛాన్స్ కాదన్నమాట, చాలా టైం పడుతుంది. లైక్ కానీ ఈ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకే, ఈ లో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లో అనేది బ్రేక్ అవ్వకూడదు అనమాట. ఈ లో బ్రేక్ అయితే కూడా చాలా డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట ఇంకా మనం. ఓకే, సో లైక్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది మాట మనకి. ఓకే, ఇప్పుడు మీకు స్ట్రక్చర్ మ్యాపింగ్ చేసి చూపించాను కదా. సో ఎందుకు ఆర్డర్ బ్లాక్ అంటున్నానో కూడా మీకు అర్థమైంది కదా. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే లాస్ట్ ఇంపార్టెంట్ లో ఇదే మాట మనకి. ఓకే, సో మార్కెట్ దగ్గరలోనే ఉన్నది. అయితే మనం స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళే కొద్దీ ఇది పెద్ద జోన్లో కనిపిస్తుంది ఇంకాను. సో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి ఏంటి అనేది ఇంకా మాట్లాడుకుందాం మనం టోటల్గా. సో డే టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మార్కెట్ అయితే డౌన్ ట్రెండే ఉన్నది. సో బికాస్ లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం మన ఛానల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు లైక్ ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అని డే టైం ఫ్రేమ్లోని. ఓకే, సో అది మొన్న రీసెంట్గానే లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగిందని మీకు తెలుసు. లైక్ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోయిందని తెలుసు. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది లైక్ ఆర్డర్ బ్లాక్ రీటెస్టింగ్ లైక్
బ్రేకర్ ఆర్డర్ బ్లాక్ అంటే ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని రీటెస్టింగ్ కూడా జరిగి మళ్ళీ మార్కెట్ అనేది లైక్ ఏంటంటే డౌన్ సైడ్ వస్తుంది. మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ప్రతిరోజు ఫాలో అవుతున్న వాళ్ళకి ఇదంతా ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అయితే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఇది ఏంటంటే ఇది స్టాప్ లైక్ ఏంటంటే మెయిన్లో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఈ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మాట. అయితే డే టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది. సో చెప్పలేం ఇంకా లైక్ ఏంటంటే ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు అప్పుడే ఇంకా అంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అప్పుడు ఇది ఈ లో బ్రేక్ అయిపోతే ప్రజెంట్ అయితే డే టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉంటాం. ఓకే, సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఏవైనా మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందో ఏంటో అనేది అక్కడ సినారియోస్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యే బట్టి మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. మనం ఈ లో బ్రేక్ అవునంత వరకు ఓకే చెప్తాను చూడండి ఎలా చేంజ్ అవుతాయి ఏంటనేది చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డే టైం ఫ్రేమ్లో లాస్ట్ హై ఇది. ఓకే, సో ఒకవేళ అనుకుందాం నెక్స్ట్ వీక్ కూడా ఇలా హై ఏదైనా ఫామ్ చేసింది అనుకుందాం. ఈ లో ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఈ లో బ్రేక్ అవ్వకుండా నెక్స్ట్ వీక్లో కానీ ఎప్పుడైనా సరే సో ఈ హై ఉన్నది చూడండి, ఈ హై ఇలా బ్రేక్ చేస్తుంది అనుకోండి లాస్ట్ హై. ఓకే, సో అప్పటి నుంచి లైక్ మనం అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. అంటే అప్ సైడ్కి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అంటే డైరెక్ట్గా అప్ సైడ్కి వెళ్ళిపోమాట. సో మార్కెట్ ఇదంతా డౌన్ ట్రెండ్, చాలా వరకు ఇంబ్యాలెన్స్ ఉన్నాయి కదా. సో ఫ్లక్చువేషన్స్ అని ఉంటాయి, కానీ మెయిన్ పాయింట్ ఇది లో అయిపోతుంది అనమాట. అప్పుడు ఓకే, ఇది లో అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఇంకా మనం అప్ సైడ్కి మెల్లగానే వెళ్ళిపోవచ్చు అన్నమాట అలా మనం. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్సులు ఉంటాయన్నమాట. అంటే ఇంకా టర్న్ అవ్వలేదు, బట్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చెప్తున్నాం అన్నమాట మీకు ఇక్కడ. ఓకే, సో అది అన్నమాట. నైస్. డే టైం ఫ్రేమ్లో మనకి ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నది. క్యాండిల్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయో ఒకసారి చూసుకొని లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళిపోదాం. ప్రెజెంట్ అయితే లైక్ చెప్పుకోవాల్సిన ఏమీ లేదు అన్నమాట. సో మార్కెట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ రీటెస్టింగ్ చేసి మార్కెట్ మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది. సో నెక్స్ట్ 4 hour టైం ఫ్రేమ్, 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే రైట్. సో 15 minutes టైం ఫ్రేమ్ కదా. అయితే లాస్ట్ మనం థర్స్డే రోజు ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా. థర్స్డే తర్వాత ఫ్రైడే మీకు వీడియో పెట్టలేదు. ఫ్రైడే ఏంటంటే లైక్ నేను కొంచెం బిజీగా ఉన్నాం. ఫ్రైడే ఏం లేదు, ఫ్రైడే ఎంట్రీస్ కూడా ఏం లేదు, అందుకే లైక్ ఏంటంటే మార్కెట్ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. సో థర్స్డే ఒక అనాలిసిస్ చెప్పుకున్నాం. మనకి ఇక్కడ ఒక 2 ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ ఆర్ డబుల్ క్యాండిల్లో బ్రేక్ అయ్యి అప్సర్కి వెళ్తే లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు అప్సర్కి వెళ్తామని చెప్పేసి చెప్పాం. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా, మార్కెట్ అనేది బ్రేక్ అయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది. ఫస్ట్ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయ్యి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, కానీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందా 1 minute టైం ఫ్రేమ్లోని చూపిస్తాను చూడండి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అవ్వలేదు ఆ రోజు మార్కెట్ ఇదేమాట. ఓకే, పుల్ బ్యాక్ ఇదిగోండి ఆ లిక్విడిటీ స్వీప్ ఇక్కడి నుంచే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వాలంటే లైక్ ఇది ఉంది చూడండి, ఇది మాట. ఇది అదే లైక్ అది బ్రేక్ చేయదు, అది అవ్వలేదు. అయితే పోను ఓకే, ఆ క్యాండిల్ అవ్వలేదు. ఈ క్యాండిల్ తర్వాత అప్సైడ్కి వచ్చేసిందంటే రాలేదు. 2 candles అయిపోయాయి. థర్డ్ క్యాండిల్ కూడా లానే ఉండిపోయి ఇంకా బయట ఉండిపోయాయి. సో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అని మనం ఇంకా నమ్మలేము అన్నమాట. ఓకే, సో ఓకే అఫ్ కోర్స్ మార్కెట్ పైకి వెళ్ళి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ కూడా కాదు. అందుకే చూడు ఎండ్ ఆఫ్ ది డేలో మార్కెట్లో ఇది మనకు ఫెయిల్యూర్ కూడా అయిపోయింది. అయితే పై నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ మార్కెట్ వచ్చిందన్నమాట. సో ఈ పాయింట్ ఎవరు అబ్జర్వ్ చేసి ఉంటాం. ఓకే, సో అది మీకు ఇండెక్స్లో లైక్ ఏంటంటారు దాన్ని ఫ్యూచర్స్లో కూడా చూపిస్తారు చూడండి. ఓకే, పైనుంచి ఇట్ సైడ్ నుంచి మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వచ్చింది, చూపిస్తారు చూడండి. ఓకే చూడండి, లిక్విడిటీ లైక్ ఈక్వల్ హైస్. ఓకే, సో ఈక్వల్ హైస్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ఆర్డర్ బ్లాక్ జోన్. ఓకే, సో ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఇప్పుడు చూడండి, క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ లాన్ క్లోజ్ అయిపోయింది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ సెకండ్ క్యాండిల్ లాన్ క్లోజ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వెంటనే తెలియలేదు అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది ఇక్కడ తెలిసింది. ఓకే, ఇక్కడికి వచ్చాక తెలిసింది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే డౌన్ ట్రెండ్లోని ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ క్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా లైక్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటే మార్కెట్ వచ్చిందన్నమాట. సో మీకు ఇక్కడ లైక్ ఏంటంటే నేను ముందు రోజు చెప్పిన తర్వాత మళ్ళీ లైక్ మార్కెట్లో ఎలా అయితే ప్లే అవుతుందో దానికి తగ్గట్టు సిచ్యువేషన్ చేసుకుంటూ నేను వెళ్తాను తప్ప, ఎందుకంటే ముందు రోజు చార్ట్ అనేది ఉండదు. మనం ఒక లైక్ ఏంటంటే గ్లిమ్స్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, జరిగితే ఆ విధంగా జరిగితే వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాను
ఒక క్యాండిల్లో పైకి వెళ్ళాలని 2 క్యాండిల్స్లో, కానీ అయిందా? అవ్వలేదు. సో ఆటోమేటిక్గా ఇంకో దారి ఎత్తుక్కుంటాం అన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోగలిగారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో మరి నాకు తెలియదు. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను లైక్ మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, మీకు ఎంతవరకు అంటే లైక్ ఏంటంటే మీరు కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు లిక్విడిటీ ఏరియాస్ అని చెప్పేసి నాకు కూడా అర్థమవుతుంది. లేదు నాకు ఇలాంటి ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది, ఈ నేర్చుకోవాలంది, లైక్ ఇంకా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇంకా మంచిగా నేర్చుకోవాలి, సో ఆర్డర్ బ్లాక్స్ లిక్విడిటీస్ ఏరియా గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తాను కదా, దానికి కాంటాక్ట్ అయితే చేయండి. సో మీకు టోటల్గా లైక్ ఏంటంటే నేర్పించబడడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక్కడ మీరు లైక్ ఇది లిక్విడిటీ ఏరియా చూసారా లేదా అని చెప్పేసి చూడండి. ఓకే రైట్. సో ఆ విధంగా అక్కడి నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది అనమాట. ఓకే రైట్. సో రేపటి మార్కెట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. రేపు మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే 1 minute టైం ఫ్రేమ్లోనే ఇక్కడ ప్రెసెంట్ అయితే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్నదన్నమాట. అంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఉన్నదన్నమాట. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఉన్నది. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మనం క్యాచ్ చేయగలమా అంటే క్యాచ్ చేయలేం. ఎర్లీ మార్నింగ్ అనేది ఫాస్ట్గా క్యాండిల్ చాలా పడిపోతుంది అనమాట. సో ఆర్డర్ బ్లాక్ ఫినిష్ అయిపోతుంది అప్పటికి. ఒకవేళ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే ఆర్డర్ బ్లాక్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట. సో మనం దాన్ని క్యాచ్ చేయలేము మనం. ఓకే, సో మనం క్యాచ్ చేయలేము. అట్ ద సేమ్ టైం మనకి లైక్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యి లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంటే మళ్ళీ 48,000 లైక్ ఏంటంటే 48,000 రీజన్కి వచ్చేస్తుంది అనమాట మార్కెట్ అనేది. ఓకే, సో ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, సో మార్కెట్ ఓకే నిన్నట్లో ఇదే కదా, నిన్నట్లో ఇదే కదా. ఒకవేళ మార్కెట్ అనేది ఓకే సో 2 candles అంటే వచ్చి లైక్ ఇలాగ డౌన్ సైడ్ ఇలాగ వస్తుంది అనుకుందాం. ఇక్కడ ఈ ఏరియాని టచ్ చేసి ఓకే ఇక్కడ ఈ ఏరియాని టచ్ చేసి లైక్ 48,000 ఏరియాని టచ్ చేసి 48 లైక్ ఏంటంటే అంటే ఇక్కడ ఈ ప్రీవియస్ లో ఉంది కదా, ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయ్యి ఓకే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ అయ్యి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో ఏదైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే ఇక్కడి నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ మనం చూడొచ్చు అన్నమాట. కొద్దిగా రిట్రేస్మెంట్ మనం చూడొచ్చు అప్ సైడ్కి, బట్ స్టిల్ అప్ ట్రెండ్ అయిపోతున్నట్టు కాదు. లైక్ ఏంటంటే ఇది మ్యాక్సిమం ఈ హై బ్రేక్ అయ్యేంత వరకు మనం అప్పుడే ఇంకా ఏమీ షిఫ్ట్ అవ్వమాట. బికాజ్ లైక్ ఏంటంటే మంచి ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ అయితే ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఇంబ్యాలెన్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ నుంచి మళ్ళీ పిఈ సైడ్ రావడానికే ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లైక్ అంటే కాకపోతే ఏంటంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అప్ సైడ్ వెళ్తుంటుంది, బట్ ఇది కూడా పెద్దగా మనం క్యాప్చర్ చేయలేం. ఈ అప్ ట్రెండ్ అంటే లైక్ ఏంటంటే అప్ సైడ్ వెళ్తుంటుంది, కొద్దిగా స్కాల్ప్ కాదు కొన్ని పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేది తప్ప పెద్దగా మనం ఏంటంటే అంటే అప్ ట్రెండ్కి చిన్న లైక్ ఏంటంటే కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ చేస్తున్నట్టు మనం అక్కడ. ఓకే, సో ఆ విధంగా కౌంటర్ ట్రెండ్ చేస్తుంటే తప్ప ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఆ సినారియో జరగలేదు, ఆ సినారియో జరగకుండా డౌన్ సైడ్ వచ్చేసింది అనుకుందాం. ఓకే, ఈలో కూడా బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇంబ్యాలెన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి కాబట్టి ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు మనకి ఇంకా. ఓకే, సో కాకపోతే 48,000 అనేది ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. మార్కెట్ అనేది కొద్ది కన్సాలిడేషన్ జోన్ జరుగుతుంది. బికాస్ ఓఏ అనేది హెవీగా ఉంటుంది అనమాట. ఆల్రెడీ పుట్ ఓఏ అనేది హెవీగా ఉంటుంది. ఇది పోవాలి అంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొని డౌన్ సైడ్ వచ్చేయాలి తప్ప అంత ఈజీగా అంత పోవదు. పెద్ద క్యాండిల్స్ వేసుకుని డౌన్ సైడ్ వస్తే ఆటోమేటిక్గా ఈ ఓఏ అనేది ఎగ్జిట్ అయిపోతారు అనమాట వీళ్ళు. ఓకే, లైక్ కాల్ ఆప్షన్స్ సెల్ కాల్ ఆప్షన్స్ చేసిన వాళ్ళు వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే ఆటోమేటిక్గా పెద్ద క్యాండిల్స్ వేసుకొని పడుతుంటుంది. ఓకే, సో ఆ విధంగా డౌన్ సైడ్ ట్రెండ్కి వస్తుంటుంది. ఓకే, డౌన్ సైడ్ ట్రెండ్కి వచ్చిన తర్వాత మనం ఎక్కడ స్టాప్ అవుతాం ఏంటి అనేది చూసుకుంటే అంటే కొంచెం బ్యాక్కి వెళ్ళి, ఎందుకంటే ఇంకా ఇటువైపే ఇది ఉందన్నమాట. ఇదే పాయింట్ చెప్పండి. ఇది ఇందాక వీక్లీ టైం ఫ్రేమ్లో మీకు ఇక్కడ మంచి ఇంపార్టెంట్ లో అన్నాను కదా. సో అది ఆ విధంగా చూసుకుంటే లైక్ 50 minutes టైం ఫ్రేమ్లోని ఇది మాట. ఇక్కడ మీకు అక్కడ సింగిల్ క్యాండిల్ కనిపించవచ్చు, ఇక్కడ ఏంటంటే కొంచెం ట్రెండ్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఓకే, సో అది మాట ఆ ఏరియా అనమాట. ఓకే, సో లైక్ ఇక్కడ చూసుకుంటే మనకి నెక్స్ట్ స్టాపేజ్ ఇక్కడ ఇస్తాను. లైక్ ఇది కూడా పెద్దగా కాపాడుతుందని కాదు, బట్ ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఓకే, సో ఇంబ్యాలెన్స్ ఉన్నది. రేపు ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటో చూడండి ఒకసారి. ఓకే, ఒకవేళ అంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయినా సరే, అంటే లైక్ దీని సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిపోయినా ఖచ్చితంగా గ్యారంటీ ఇక్కడి నుంచి
కొంత రిజెక్షన్ అయినా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఆ లెవెల్ యొక్క లైక్ వర్కినెస్ ఎలా ఉంటుంది చూడండి, వర్కింగ్ ఎలా ఉంటుంది చూడండి. కొంచెమైనా రిజెక్షన్ అంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చేసినా సరే కొంచెమైనా రిజెక్షన్ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ మీకు. సో ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూడండి అక్కడ మీకు. ఓకే, సో ఇది ఇస్తున్నాను. దానికంటే ఇంకా మెయిన్ ఏంటంటే కిందకి ఇక్కడ వచ్చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఇక్కడ స్టాపేజ్ అంటే లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్ రివర్స్ అయిపోతుందని కాదు, ఇక్కడ కొద్దిగా లైక్ ఏంటంటే 47,000 ఏరియాకి వచ్చేస్తున్నట్టు. ఒకవేళ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ రావచ్చు, అట్ ద సేమ్ టైం ట్రెండ్ కూడా మారచ్చు అనేది ఎప్పుడు మారుతాం అంటే లాస్ట్ 15 minutes హై మంచిగా బ్రేక్ అంటే డౌన్ ట్రెండ్ అవుతుంది కదా, డౌన్ ట్రెండ్ అన్నప్పుడు హైస్ చూసుకోవాలి. లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై మంచిగా బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయితే అప్పుడు మనం అక్కడి నుంచి అప్ ట్రెండ్కి వెళ్తాం అన్నమాట. మళ్ళీ అంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం అప్ ట్రెండ్కి వెళ్తాం. అలాగని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఈ లెవెల్ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోం అన్నమాట. ఓకే, సో ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ మంచిగా వస్తే అప్పుడు మళ్ళీ ఏంటంటే అప్ సైడ్కి వెళ్తాం, లేదంటే ఇది ఒక లైక్ రిట్రేస్మెంట్కే ఉపయోగపడతాయి అన్నమాట మనకి. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే లెవెల్స్ ఇటువైపు మీకు గీసాను కదా, సో ఇవి చూసుకోండి అన్నమాట. ఓకే, డౌన్ సైడ్కి రైట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే, లేదా గ్యాప్ డౌన్ అయిపోయినా సరే. ఓకే, గ్యాప్ డౌన్ అయిపోయినా సరే, సో ఓకే గ్యాప్ డౌన్ ఈ లో బ్రేక్ అయిపోయినా సరే మనం డౌన్ సైడ్ అవే ప్రొటెక్ట్ చేస్తామంట. ఇప్పుడు లెవెల్స్ గీసారు కదా అనమాట. సో లేదు గ్యాప్ అప్ లైక్ అప్ సైడ్ సినారోస్ మాట్లాడుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇది బ్రేక్అవుట్ అయిపోయింది అనుకుందాం. ఓకే, సో మార్కెట్ ఒకవేళ అప్ సైడ్కి వెళ్ళినా లైక్ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై ఒక్కసారి లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నదన్నమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అట్ ద సేమ్ టైం లైక్ 1 minute టైం ఫ్రేమ్లోని ఈక్వల్ హైస్ కూడా ఉన్నాయి మనకి. ఓకే రైట్, బాగానే ఉన్నది అన్ని విధాలుగా. సో ఒకవేళ ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయ్యి ఓకే సింగిల్ క్యాండిల్లో బ్రేక్ అయ్యి ఇక్కడ 1 minute 1 hour టైం ఫ్రేమ్లో బేరిష్ ఎన్గల్ఫింగ్ టచ్ చేసి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయింది అనుకుందాం. ఓకే, సో ఇలా మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వచ్చి ఇలా క్యాండిల్ లోన క్లోజ్ అయిపోవడం, ఐదర్ ఒక క్యాండిల్లోనో లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్కి వచ్చేసినా సరే మనకి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ నుండి టోటల్గా మళ్ళీ మనం డౌన్ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. ఓకే, సో టోటల్గా లైక్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇలాగా ఇక్కడ ఏదైనా ఆపర్చునిటీ అదే ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లైక్ ఇలా వచ్చింది అనుకో, ఈ ఆపర్చునిటీ ఇక్కడికి వెళ్ళి ఇలా వస్తే ఎంట్రీ తీసుకుంటాం, లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఏదైనా దొరికితే ఇక్కడ ఎంట్రీ అవుతాం, లేదా మార్కెట్ ఫ్లో ఇటువైపు వస్తుంటుంది కదా, ఇటువైపు ఇండ్యూస్మెంటే బ్రేక్ ఆఫ్ ద స్ట్రక్చర్, ఇటువైపు ఎంట్రీ ఏదో దొరికినా లేకపోతే మిడిల్ ఆఫ్ ది ట్రెండ్లోని సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో దొరికినా అలా చూసుకొని మళ్ళీ మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ సినారియో జరిగితేనే ఆ సినారియో జరగకుండా మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనం ఇది చాలా ఇంపార్టెంట్ సప్లై జోన్ మనకి. ఓకే, ఇంకా డెప్త్గా అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ నేను ఈ స్టాప్ లాస్ ఇచ్చడానికి రెడీ అవుతాను. ఓకే, ఇది ఉంది చూడండి ఈ వీక్. ఓకే, 67 points ఈ స్టాప్ లాస్ ఇచ్చి ఇంకా డెప్త్కి వెళ్తే అంతవరకు వెళ్తాదా లేదా అనేది మనకు తెలీదు. ఓకే, సో చూద్దాం, వెళ్తే మాత్రం ఈ స్టాప్ లాస్ ఇచ్చడానికి రెడీ అవుతాను అనమాట. ఓకే, సో లేదు దానికి ముందే ఇక్కడే మనకి ఏంటంటే మార్కెట్లోని ఇప్పుడు ఇలా పైకి వెళ్తుంది అనుకుందాం. ఓకే, ఇలా పైకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడే లైక్ ఇక్కడ దీన్ని టచ్ చేసి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఇలా ఫాల్ అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అవ్వడం. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు వస్తే అక్కడి నుంచి మళ్ళీ మనం టోటల్లీ డౌన్ ట్రెండ్ వచ్చేస్తాం అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ సప్లై జోన్ అనమాట మనకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ సప్లై జోన్ మనకి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, డెప్త్కి వెళ్తే ఇక్కడ ప్లాన్ చేస్తాం, లేదనుకుంటే ఇక్కడే నుంచి రివర్స్ అయిపోయింది. అదంతా జరగలేదు, ఇక్కడే లైక్ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్లోనే టచ్ చేసి ఇక్కడే లైక్ ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై దగ్గరే మనకి రివర్స్లో వచ్చేస్తే ఇక్కడ నుంచి మనం డౌన్ ట్రెండ్కి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా అప్ సైడ్కి ఐదర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకో, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఈ లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ హై దగ్గరే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ పెద్ద రెడ్ క్యాండిల్ వేసుకొని పడిపోవడం. ఓకే, కాకపోతే 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంత ఈజీగా కావదు, ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే మనకి చార్ట్ అనేది ఉండదు. సో లాస్ట్ క్లోజింగ్ 1 minute టైం ఫ్రేమ్ ఇదేమో ఇక్కడ ఉన్నది. సో ఇది బ్రేక్ అయితే కానీ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ రానట్టు. సో గ్యాప్ అప్ అవ్వకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితేనే బెటర్ అన్నమాట. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇక్కడ దీన్ని టచ్ చేసినా ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్కే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు ఇది కూడా బ్రేక్ అయిపోయింది అనుకుందాం. ఓకే, ఇది కూడా బ్రేక్ అయిపోయింది అనుకుందాం.
ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోతే అప్పుడు అక్కడ నుంచి బుల్లిష్ సైడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి అయితే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈక్వల్ ఇది బ్రేక్ అయిపోతాయి, ఇది కూడా మంచిగా బ్రేక్ అవ్వాలి. క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ లైక్ స్వీప్ అవ్వకూడదు. ఓకే, మంచిగా బ్రేక్ అవ్వాలి. ఓకే, 2 క్యాండిల్స్ మంచిగా అప్ సైడే బ్రేక్ అవ్వాలి. ఓకే, అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్కి అయితే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మార్కెట్ టోటల్గా మనం డిస్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో మీకు ఏదైనా పాయింట్ ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.